ఒక్కరొక్కరుగా ప్రముఖులంతా కూడా ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే 11:27 ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అతిథులంతా కూడా వచ్చేశారు, కార్యకర్తలంతా కూడా వచ్చేసి వారి వారి స్థానాల్లో ఆసీనులైన దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాము. చిరంజీవి స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమానికి విచ్చేశారు, చూస్తున్నాము. అలాగే రజనీకాంత్ సతీ సమేతంగా లతా రజనీకాంత్తో కలిసి ఆయన కూడా అతిథిగా, గౌరవ అతిథిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. సో లోకేష్ వేదికపై ఒకరొకరిని ఇప్పటివరకు ఇన్వైట్ చేస్తూ, ఆహ్వానిస్తూ వాళ్ళని వెల్కమ్ చెప్తూ వేదిక మీదకి తీసుకొచ్చారు. ఆ దృశ్యాలు చూస్తున్నాము. బాలకృష్ణ, లతా రజనీకాంత్ అండ్ చిరంజీవి అంతా ఒకచోట కూర్చున్నారు. వేదిక మీద లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఆసీనులయ్యేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళంతా కూడా వేరే వేరే వేదికల మీద ఆసీనులై ఉన్నారు. మొత్తం క్యాడర్ అలాగే కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరిన దృశ్యాల్ని చూస్తూ ఉన్నాము. బాలకృష్ణకు పాదాభివందనం చేశారు లోకేష్, ఆయనను ఆలింగనం చేసుకున్నారు బాలకృష్ణ, ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు లోకేష్. ఆ దృశ్యాలని చూస్తున్నాము. సో కార్యకర్తలంతా కూడా ఆల్రెడీ చేరారు. పార్టీ కార్యకర్తల అభిమానులు భారీగా తరలి వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విట్నెస్ చేయడానికి అక్కడ కూర్చొని ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. సో ఆల్రెడీ ఒక వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కడికి చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాం. అలాగే కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కనిపిస్తున్నారు. అలాగే మరికొద్ది మంది ఇతర రాష్ట్రాల ప్రముఖులు సైతం వేదిక మీద మనకి కనిపిస్తూ ఉన్నారు. పార్టీకి చెందిన కార్యకర్తల అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి వేదిక వద్దకు చేరుకుంటున్న దృశ్యాలని చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పరిటాల శ్రీరామ్ కనిపిస్తున్నారు. అలాగే సభా ప్రాంగణం దగ్గరికి విఐపి ఎంట్రీస్ నుంచి లోపలికి వస్తున్న విదేశీ ప్రముఖులను సైతం మనం చూస్తున్నాము. విజయవాడలోకి వాహనాలు రాకుండా భరోసా